సాధారణంగా పరాభవం అంటే అవమానం అని లోకంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ సంవత్సరనామానికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. పరా అంటే పరదేవత, సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి. భవ అంటే భవుడు, ఆ పరమశివుడు. అంటే ఈ సంవత్సరం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల స్వరూపం. ఎవరైతే ధర్మబద్ధంగా కష్టపడతారో వారికి శివశక్తుల ఆశీస్సులతో అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరానికి గురుగ్రహం రాజు కావడం అత్యంత శుభప్రదం. దేవగురువైనటువంటి బృహస్పతి రాజు కావడం వల్ల పాలకులలో మంచి ఆలోచనలు, నూతన సంస్కరణలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి వేదఘోషతో దేవాలయాలు కళకళలాడుతాయి. కుజుడు మంత్రి కావడం వల్ల యుద్ధ భయం, దేశాల మధ్య ఉద్రిక్తతలు అధికమవుతాయి. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త అవసరం. చంద్రుడు సేనాధిపతి కావడం వల్ల రాష్ట్రాల మధ్య జల వివాదాలు లేదా సరిహద్దు విభేదాలు రావచ్చు. ప్రజల్లో మానసిక చంచలత్వం పెరిగే అవకాశం ఉంది. అలాగే ధాన్యాధిపతి బుధుడు, వ్యాపార లావాదేవీలు చురుగ్గా ఉంటాయి. అయితే కలుషిత ఆహారం వల్ల కొత్త రకమైనటువంటి చర్మ వ్యాధులు లేదా వైరస్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మేఘాధిపతి చంద్రుడు, వర్షపాతం భయం గొలిపే విధంగా ఉంటుంది. ముఖ్యంగా కొండలు, పర్వత ప్రాంతాలు మరియు నగరాల్లో అకస్మాత్తుగా కురిసే అతివృష్టి వల్ల నష్టం కలగవచ్చు. ఇక జలాశయాల స్థితి చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర వంటి నదులు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సస్యాధిపతి గురువు కావడం వల్ల వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉంటుంది. ధాన్యం దిగుబడి బాగుంటుంది. భూమి లోపల పండేటటువంటి ఉల్లి, వేరుశెనగ, దుంపకూరల దిగుబడి బాగుంటుంది. అలాగే కందులు, మిరపకాయలు, మిరియాలు మరియు పప్పు దినుసుల ధరలు ఈ ఏడాది ఆకాశాన్ని తాకుతాయి. మామిడి పంటకు ఈ సంవత్సరం కొంత ప్రతికూల కాలంగా కనిపిస్తోంది. గురువు రాజు కావడం వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్ ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులతో కొనసాగుతుంది. ఇక నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే పాలు, నెయ్యి, నూనెలు మరియు పూజా సామాగ్రి ధరలు పెరుగుతాయి. నిల్వదారులకు ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం సామాన్య మనిషి జీవన విధానం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల మానవ మేధస్సుకే ముప్పు రావచ్చు. సైబర్ నేరాలు, మోసాల పట్ల సామాన్యులు జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. మధుమేహం అంటే డయాబెటిస్, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆహార నియమాలు ముఖ్యం. ఈ సంవత్సరం తల్లిదండ్రుల మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు. మత్తు పదార్థాల పట్ల యువతను జాగ్రత్తగా గమనించాలి. మానసిక బలహీనత వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత అవసరం. ఈ సంవత్సరానికి రాజు గురువు కాబట్టి పైన పేర్కొన్న ప్రతికూల ప్రభావాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. శాంతి ప్రక్రియలు చేసుకోవడం ద్వారా దోష నివారణ కలుగుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.